ఇవాళ మనకు ఒక స్పెషల్ సెలబ్రిటీ రాబోతూ ఉన్నారు. మీది కూడా నైస్ హెయిర్ స్టైల్. నా న్యూస్ అంటే మీకు ఇష్టం కదా, నేను న్యూస్ రీడర్ కాబట్టి మీ గురించి ఒక న్యూస్ చెప్తాను. వద్దమ్మా, నేను న్యూస్ లోకి వస్తా ఇప్పుడు. ఈయన వల్ల ఎవరైనా తల్లి అవుతున్నారని చెప్పి నేను నమ్ముతాను, కానీ ఈయనకి పెళ్లి అంటే నేను నమ్మను. ఏ పాప దొరికిందని ఇప్పుడు పప్పన్నం పెట్టడానికి ఇక్కడికి వచ్చావు? బాబు, షోకి నన్ను పిలిచినప్పుడే నేను డౌట్ పడాల్సింది. సరే సరే, ఈ చేతిలో ప్రతిసారి ఏదో ఒక సర్టిఫికెట్ పట్టుకొని వస్తున్నావు. ఇది కంప్లైంట్. ఏం చేసా? నీ నంబర్ కూడా లేదు నా దగ్గర అసలే. నువ్వు ఏదైనా చేస్తే నేను కామ్ గా వెళ్ళిపోతాను, కానీ కంప్లైంట్ అయితే ఇవ్వను. అది కాదు, లాస్ట్ ఎపిసోడ్ లో మనం పాయసం సరిగ్గా చేయలేదని జీవన్ గారు మమ్మల్ని తిట్టేశారు. మనం పాయసం సరిగ్గా చేయలేదేనా? ఎలా ఉంది? అక్కడే కదా, చాలా బాగుంది. అక్కడ కాదే బాబు, ఇక్కడ ఎలా ఉంది? ఆయన ఇక్కడుండి కూడా అక్కడ గురించి అడుగుతున్నాడు అంటే ఎంత కన్సర్న్. ఏనా అంత అద్భుతాన్ని కొండ వెనకాల దాస్తావా? ఇట్లా. నీ పేరేంటి? సౌందర్య. ఓ మై గాడ్, లైఫ్ లో ఫస్ట్ టైం పర్ఫెక్ట్ పేరు పర్ఫెక్ట్ అమ్మాయికి పెట్టారా? నా బాలేదన్న పేరు నీకు అమ్మాయి. నీది మస్తుంది మరి, తండ్రి కూతురులాను సేమ్. మీరేంటి ఇక్కడ? అసలు ఆ పాట మీకే సెట్ అయిందండి. అందమైన ప్రేమ రాని తనాలలో. സുധീർ മേഡം, കല്യാണത്തിനെ പറ്റിയിട്ട് നിങ്ങളുടെ അഭിപ്രായം എന്താണ്? అభిప్రాయం ఇది ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మీ మ్యారేజ్ లో మెనూ ఎలా ఉండాలి? ఒక గ్లాస్ పాలు ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, స్వీట్స్ ఉండాలి. మీరు శోభనం మెనూ చెప్తున్నారు. అరే యాదం రాజు, నువ్వు మొహం మామూలుగా పెడుతున్నా కొబ్బరే వచ్చేది. అరే పండు, జాగ్రత్త, అసలే చెయ్యి బాలేదు. నా చేతిలో కూడా నైఫ్ ఉంది, నాకు కూడా అలా కన్సర్న్ గా చెప్పొచ్చు. మీకు నైఫ్ ఎందుకంటే మీరే నైఫ్ లా ఉన్నారు కదా. కత్తిలా ఉన్నాను అంటున్నారా? ఇదేంటి, పుట్లు వేయడానికా కర్రీలు వేయడానికి? అది పన్నీర్ కర్రీ, బటర్ మసాలా చేయడానికి. పన్నీర్ తెచ్చారా? తెచ్చాం. ఎందుకు మీరే పన్నీర్ లా ఉన్నారు?